హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ వినీత్. వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే పార పట్టుకుని మా కాఫీ తోటకైతే వచ్చేసాను. మా అమ్మ అయితే ముందుగానే వెళ్ళిపోయారు. నేనైతే చాలా లేట్గా అయితే వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నాను అంటే మొక్కలు అయితే నాటాము. కాపు మొక్కలు అవి 1 మంత్ అయింది నాటి. వాటిని గొప్పించడానికి అయితే వచ్చాము. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ విధంగా రౌండ్గా అయితే గొప్పి చేసుకోవాలి. కలుపు మొక్కలను క్లీన్ చేసిన తర్వాత గొప్పి అయితే వేసుకోవాలి. ఎందుకు గొప్పేస్తున్నానంటే మొక్క అనేది స్ట్రాంగ్గా నిలబడడానికి అయితే గొప్పేసాను. గొప్పి చేసిన వాటిని అయితే మా అమ్మ అయితే కలపబూడిద ఎరువునైతే ఈ విధంగా మొక్కలకైతే వేస్తుంది. ఎందుకు వేస్తున్నారంటే మొక్క అనేది ఎదగడానికి అయితే వేస్తున్నారు. కలపబూడిద నుంచి తెగుళ్ళను నివారించవచ్చు. కలపబూడిదలో పొటాషియం, మ్యాగ్నీషియం వంటివి ఇందులో గుణాలు కలిగి ఉంటుంది. ఇది మొక్క ఎదుగుదలకు చాలా ఉపయోగపడుతుంది. ఇవి తడి నెలలోనే ఎక్కువగా యూజ్ చేయాలి, పొడి నెలలో యూజ్ చేయకూడదు. మొక్కలకైతే మేము ఈ విధంగా రౌండ్గా అయితే వేయడం జరుగుతుంది. చూస్తున్నారు కదా మీరు. పదండి మా కాఫీ తోట అయితే చూపిస్తాం. మీరు చూస్తున్నారు కదా, ఇదైతే S795 బ్రీడ్ అనమాట, అరబిక్ కాఫీ. ఇది నాటి 1 year అవుతుంది మేము నాటి. ఇది ఎక్కువ దిగుబడిని ఇస్తుంది. మీరు చూస్తున్నారు కదా, అక్కడ ఆకుపచ్చ పిక్కలు అయితే ఉన్నాయి, తర్వాత ఎల్లో కలర్ అయితే ఉన్నాయి. ఇది ఫ్రూట్కి ఇంకా రాలేదు, ఇంకా స్టార్ట్ అవుతుంది అన్నమాట. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ కొన్ని పిక్కలకైతే ఫ్రూట్ అయితే రావడం జరిగింది. కొన్ని అయితే ఇంకా ఆకుపచ్చగాను పసుపు కలర్లోనే ఉన్నాయి, ఇంకా కొన్ని పూర్తి అవ్వలేదన్నమాట. మేమైతే కాఫీ తోటలో కొన్ని మిరియ మొక్కలు అయితే నాటాము. చూస్తున్నారు కదా, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే మా తోట అనమాట. ఇది నాటి 1 year అవుతుందని చెప్పాను కదా. కొన్ని మొక్కలు అయితే చనిపోయి కొన్ని రసాయనాల ఎరువులు అయితే వాడడం అయితే జరిగింది. అండ్ ఎక్కువగా నీడ ఉన్నా సరే ఇవి మొక్కలు అయితే చనిపోవడం జరుగుతుంది. ఇంకా అలా అవుతున్నాయని తెలుసుకునే తర్వాత ఆవు పేడ అయితే యూజ్ చేయడం, ఎరువుకి అయితే యూజ్ చేయడం, ఆర్గానిక్గా పండించడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు కదా, ఆకుపచ్చగా ఉన్నాయి హరిత రేణువుల వల్ల. మొక్కలు అయితే చాలా హెల్తీగా అయితే ఉన్నాయి. ఇప్పుడైతే చాలా బాగున్నాయి. నాకైతే ఆకలేసింది, నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, థ్యాంక్ యూ.